వివాహమునకు సకల దేవతా ఋషిగణములతో సహా తరలి వస్తున్న ఈశ్వరుని వివరిస్తున్న శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 15వ భాగము. ఆడపిల్లి వారి తరపున హిమవత్ పర్వతముపై ఇతర పర్వతములు ఇతర నదీ నదములతోనూ అరణ్యములతోనూ నిండిపోగా ఈశ్వరుని బృందము వివాహమునకు తరలగా అటు కైలాసము, వైకుంఠము, సత్యలోకము, స్వర్గలోకముతో సహా ఇతర లోకములన్నీ ఖాళీ అయిపోయినాయి. ప్రమథగణములు తమ భేరీ నినాదములతో దద్దరిల్లిస్తుండగా నందీశ్వరుడు పట్టరాని ఆనందముతో పెద్ద పెద్దగా రంకెలు వేస్తుండగా ఋషులు మునులు హరహర శంకర జయ జయ శంకర అంటూ నినదిస్తుండగా ఊరేగింపు బయలుదేరింది. తరువాత ఏమి జరిగినది? వివాహమునకు బయలుదేరుటకు ముందు తనను అలంకరించుటకై తెచ్చిన అలంకార సామగ్రినంతటినీ పరమశివుడు బ్రాహ్మీ మొదలగు అష్టమాతృకల మీది గౌరవముతో కేవలము తాకి ఊరుకున్నాడు. అంతేకాని ఆయన వాటిని ధరించలేదు. కాని వారి యొక్క కోరికను మన్నించి తన స్వాభావిక వేషమైన భస్మము, కపాలము మొదలగు వానితో కూడిన వేషమును వారికిష్టమన్నట్లుగా మరి ఒక రూపమును పొందాడు. ఇంతకు ముందు శివుని శరీరముపై ధరించే విభూతి పూత నేడు పెండ్లి కొడుకునకు శుభగంధానులేపనముగా మారినది. పూర్వము కపాలముల మాలయే ఇప్పుడు పవిత్రమైన సుగంధభరితమైన పూమాల అయినది. పూర్వపు ఏనుగు తోలు కలహంసల అంచుగల కొత్త పట్టుపంచ అయినది. మణికట్టు మొదలైన అన్ని అవయవములందుండే సర్పరాజులే నేడు కంకణములు మొదలైన ఆభరణములుగా మారిపోయినవి. ఆయా సర్పముల పడగలపై ఉండు రత్నకాంతులు మాత్రము అదే విధముగా పూర్వము వలనే ఉండిపోయినాయి. పరమేశ్వరుని శిరసుపై కిరణములను ప్రసరింపజేయుచూ వెలుగొందే బాలచంద్రుడు చూడామణిగా మారిపోయాడు. ఈ విధముగా శివుడు తన దివ్య ప్రభావ సామర్థ్యము వలన సుప్రసిద్ధమైన అలంకారమును స్వయముగా సమకూర్చుకుని బయలుదేరగా ఆ మహాదేవుని అనుసరించుచు తమ తమ వాహనముల కదలికల వలన కదులుచున్న కుండలములు గలవారైన సప్త మాతృకలు తమ దివ్య తేజోమండలముచే ఆకాశమును ప్రకాశవంతముగా చేసిరి. బంగారు రంగు తేజస్సుతో విరాజిల్లు ఆ సప్త మాతృకలకు వెనుక కపాలములను ఆభరణములుగా ధరించిన కాళికాదేవి పయనిస్తూ చాలా దూరము మెరుపులు మెరయుచున్న మేఘపంక్తి వలె ప్రకాశించినది. ఆ తరువాత శివునకు ముందుగా నడుచు ప్రమథగణములు మంగళవాద్య ఘోషను చేసిరి. విశ్వకర్మ నిర్మించిన ఒక కొత్త గొడుగును సూర్యుడు పరమేశ్వరునకు సమర్పించెను. గంగా యమునా నదులు నదీ దేవతాత్మకమైన స్త్రీ రూపమును ధరించి వరుణకు చామర సేవ చేస్తున్నారు. చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు జయ జయ శబ్దములతో ఈశ్వరుని యొక్క మహిమను పెంచిరి. కుమార సంభవము ఎందుకంత మహాత్మ్యమైనది అంటే అది తిరిగినన్ని మలుపులు మరి ఏ ఇతరము కూడా తిరుగదు. పార్వతీ పరమేశ్వరుల వివాహము జరిగి తత్ఫలముగా ఆవిర్భవించబోవు కుమారుని కోసము ఎదురు చూస్తున్నారు దేవతలు అందరూ. కానీ అది జరిగే లోపలే కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడండి. ఒక ప్రక్కన ఈశ్వరుడు వివాహమునకు బయలుదేరే వేళలో దేవతలందరూ కూడా ఈశ్వరునితో, పరమేశ్వర, మనము వివాహమునకు బయలుదేరాము, చాలా సంతోషం.
ఇప్పుడు నీవు కనిపిస్తున్న దివ్యమంగళ రూపములో కనిపిస్తే మేనకా హిమవంతులు ఎంతో సంతోషముతో నీకు తమ పుత్రిక అయిన పార్వతిని ఇచ్చి కన్యాదానము చేస్తారు. ఆ విధముగా చేయడము వలన వారిద్దరికీ కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు హిమాచల శృంగము ఉండదు. ఆ పర్వతము మీద అనేక మంది ఋషులు మునులు తపస్సును కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే హిమవంతునికి మోక్ష ప్రాప్తి కలిగి ఆ పర్వతము మాయమైపోతుందో ఇక ఆ ఋషులకు మునులకు అంత ప్రశాంతమైన తపోభూమి ఎక్కడ ఉంటుంది? అందుకని మేనకా హిమవంతులిద్దరూ నీకు పరిపూర్ణమైన మనసుతో కన్యాదానము చేయకుండా అర్ధమనస్కులై చేసేటట్లుగా నీవే ఏమైనా చేయాలి. అప్పుడు ఈశ్వరుడు మీకు కావలసినది హిమాచల పర్వతమే కదా, అలాగే చేస్తాను అని వారికి మాట ఇచ్చాడు. అలా ఉండడానికి ఆయన ఏ విధముగా ప్రవర్తించాడు అన్న విషయము మనకు ముందు ముందు అవగతమవుతుంది. ఈశ్వరుని తన మూపుపై ఆసీనుని చేసుకుని ప్రయాణించిన నందీశ్వరుడు ఓషధి ప్రస్థపురములో ముహూర్త కాలములో ప్రవేశించాడు. మేఘము వలె నల్లని కంఠము కలిగి గరళకంఠుడైన ఈశ్వరుడు పురజనులందరూ తనను కుతూహలముతో చూస్తుండగా ఆకాశ మార్గము నుండి ఓషధి ప్రస్థపురము వద్ద నేలపైకి దిగాడు. పెళ్లి కొడుకు ఓషధి ప్రస్థపురములో ప్రవేశించాడని ఆయన రాజప్రాసాదము వైపు తన బృందంతో తరలి వస్తున్నాడు అన్న సందేశము అంతఃపురములకు చేరింది. ఆయనకు ఎదురేగి తగు విధముగా స్వాగతించడానికి హిమవంతుడు, అతని కుమారుడైన మైనాక పర్వతము మరికొంతమంది ఇతర పెద్దలతో కలిసి వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. మగవారందరూ కూడా ఆ విధముగా ఎదుర్కోలు సన్నాహములకు తరలి వెళ్ళగా మేనాదేవికి కూడా తనకు కాబోయే అల్లుని ఒక్కసారి చూడాలనిపించింది. అయితే తరలి వస్తున్న పెళ్లి బృందంలో తనకు కాబోయే అల్లుడైన పరమేశ్వరుని గుర్తించడము కష్టము కనుక ఆమె నారదునితో సహా రాజప్రాసాదములో ఎత్తైన ఒక గవాక్షము దగ్గరకు వెళ్ళి నిలుచుని నారదునితో, నారదా, ఆ వస్తున్న పెళ్లి బృందంలో మాకు కాబోయే అల్లుని చూపించమని ప్రార్థించింది. నెమ్మది నెమ్మదిగా ఊరేగింపు దగ్గరకు వస్తోంది. ఆ ఊరేగింపు ప్రథమ భాగంలో సప్తర్షులు వారి భార్యలతో సహా నడుస్తున్నారు. వారిని మేనాదేవి గుర్తుపట్టింది. మరికొంత కథా వివరము నా తదుపరి భాగములో.